ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమగా పిలుస్తారు. వ్యాస పూర్ణిమ అని ఎందుకంటారు? ఇందులో తెలుసుకుందాం. వ్యాస మహర్షి అసలు పేరు కృష్ణద్వైపాయుడు. వేదాలను 4 భాగాలుగా విభజించారు కాబట్టి వ్యాసుల వారికి వేద వ్యాసుడు అని పేరు వచ్చింది. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసులవారు. వీరు సప్త చిరంజీవులలో ఒకడు. వ్యాసుడి తండ్రి పరాశరుడు, తల్లి సత్యవతి. వ్యాసులవారు వశిష్ఠ వంశం వారు. అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువును సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా పూజించే దేశం మనది. గురుకులం విద్యా విధానం అమలులో ఉన్నప్పుడు గురువులు దైవంతో సమానంగా పూజించేవారు. అలాగే ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకునేవారు. గురు పూర్ణిమ సందర్భంగా గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆదియోగి, ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేసినట్లు శివపురాణం పేర్కొంటుంది. దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానాన్ని బోధించింది కూడా ఆషాఢ పౌర్ణమి నాడే అని దత్త చరిత్ర తెలుపుతుంది. వ్యాస మహాముని ఈ రోజునే సత్యవతి పరాశుర మహర్షికి జన్మించారని, కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రోజు వేదాలను కూడా విభజించాడని ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. అందుకే విష్ణు సహస్రనామాల్లోనూ వ్యాసం వశిష్ఠ నప్తారాం శక్తి పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం అంటూ వ్యాస భగవానుణ్ణి స్మరించుకుంటాము. ఈ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ నాడు మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వీరికి ఫలమో వస్త్రమో ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ గురు పూర్ణిమ నాడు దక్షిణామూర్తి, దత్తాత్రేయుల వారు, హయగ్రీవులు, సాయిబాబా లాంటి మహానుభావులను పూజించడం వల్ల సకల శుభాలు ప్రాప్తిస్తాయని అంటారు.